టీటీడీ లడ్డు వివాదంపై హైకోర్టుకు వైసీపీ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయనున్న వైసీపీ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని పిటిషన్. కల్తీ నెయ్యి కారకులపై కఠిన చర్యలు తీసుకుంటాం. తిరుమల లడ్డు వివాదంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ట్వీట్. జానీ మాస్టర్ను హైదరాబాద్ తీసుకొచ్చిన పోలీసులు గోవాలో నిన్న అరెస్ట్, రహస్య ప్రాంతంలో ఉంచి విచారణ, నేడు కోర్టులో హాజరుపరచనున్న పోలీసులు. ప్రకాశం బ్యారేజీ వద్ద 11వ రోజు కొనసాగుతున్న బోట్ల తొలగింపు ప్రక్రియ. ఇప్పటికే 2 బోట్లు వెలికితీత, 2 రోజుల్లో 3వ బోటును తొలగిస్తామంటున్న అధికారులు. చిత్తూరు జిల్లా బంగారుపాళ్లెం మండలం మొగలి ఘాట్ వద్ద రోడ్డు ప్రమాదం. బోల్తా పడిన టెంపో ట్రావెలర్, 7గురికి తీవ్ర గాయాలు. గత కొద్ది రోజులుగా మొగలి ఘాట్ వద్ద వరుస ప్రమాదాలు. విజయనగరం జిల్లా మెంటాడలో చంపా నదికి పెరిగిన వరద. 12 గిరిజన గ్రామాలతో రాకపోకలు బంద్. తుంగభద్ర జలాశయం గేట్ల మార్పిడికి 250 కోట్ల రూపాయల అవసరం. డ్యాం భద్రతపై తుంగభద్ర బోర్డుకు ఏకే బజాజ్ కమిటీ నివేదికను కర్ణాటక, ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకు అందజేత. హర్యానాలోని కర్నల్లో రాహుల్ గాంధీ ఆకస్మిక పర్యటన. అమెరికాలో రోడ్డు ప్రమాదంలో గాయపడిన అమిత్ ఫ్యామిలీకి పరామర్శ. మధ్యప్రదేశ్లోని ఉజ్జయిన్ మహాకాళేశ్వర్ ఆలయాన్ని సందర్శించిన రాష్ట్రపతి. ఘనంగా స్వాగతం పలికిన ఆలయ అధికారులు. స్వామివారి దర్శనం తర్వాత పరిసరాలు శుభ్రం చేసిన ద్రౌపది ముర్ము. ఐఫోన్ల కోసం ఎగబడిన ప్రజలు. భారత్లో ప్రారంభమైన ఐఫోన్ 16 అమ్మకాలు. ముంబైలోని కంపెనీ స్టోర్ ముందు భారీగా బారులు. ఉత్తర అండమాన్ సముద్రంలో అల్పపీడనం బలపడి దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీరానికే చేరే అవకాశం. ఉత్తరాంధ్రలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడే ఛాన్స్. ₹24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ 74,440 రూపాయలు. తెలుగు రాష్ట్రాల్లో తగ్గిన బంగారం, వెండి ధరలు.